హాయ్! హలో! చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా ఈ వీడియోతో ఛానెల్‌ని స్టార్ట్ చేయబోతున్నాను. అయినా పెట్టింది ఒక వీడియోనే. దానికి స్టార్ట్, రీస్టార్ట్‌లు ఎందుకులే. ఈ గ్యాప్‌లో లైఫ్‌లో చాలా అప్డేట్స్ అయిపోయాయి. ఒకటి పెళ్లి, ఇంకొకటి దేశమే మారిపోవడం. అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంట్లో వాళ్ళకి టాటా బాయ్ చెప్పి ఇండియాని వదిలిపెట్టే సమయం అన్నమాట. సో, దిగగానే ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ కొంచెం టైం అయితే స్పెండ్ చేశాం. అందరితో కలిసి మంచి ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ, అన్నీ షూట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ మాకు కొంచెం టైం అయితే ఉంది. ఫ్లైట్ ఎక్కే ముందు ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాను. అండ్ ఆల్సో నా ఫ్రెండ్ కోసం నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. అడగగానే ఆ నైట్ అర్ధరాత్రి నా కోసం తన హస్బెండ్‌తో పాటు నా కోసం లాస్ట్ టైమ్ కలవటానికొచ్చింది. లాస్ట్ టైమ్ కాదు ఐ నో మేము మళ్ళీ కలుస్తాం. బట్ చాలా గ్యాప్ అయితే వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి రమ్మని అడగగానే నా కోసం అంత దూరం నుంచి వచ్చింది ఎయిర్‌పోర్ట్‌కి. థాంక్ యూ సో మచ్ మానస. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో మంచిగా టైమ్ స్పెండ్ చేసిన తర్వాత, ఇంక నేను, దర్శన్‌కి టాటా బై బై చెప్పేసి లోపలికెళ్ళే టైం ఆసన్నమయ్యింది. బ్యాగేజ్ చెక్ ఇన్ అయితే అయిపోయింది. థాంక్ గాడ్ లక్కీలీ మాకు ఏ ప్రాబ్లమ్ అయితే రాలేదు. సో, ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరే ముందు చాలా టెన్షన్ పడిపోయామనమాట. సో, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అంతా బానే ఉందా? ఎక్సెస్ అవుతదా? ఏంటి? ఏమి అని. సో, ఫైనల్లీ అక్కడికెళ్ళిన తర్వాత మాకు ఏ ప్రాబ్లమ్ అయితే రాలేదు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ ఇండియా. చాలా అంటే చాలా బావుంటుంది. టెర్మినల్ 2. సో, మన గేట్స్‌కెళ్ళే దారి ఉంటుంది కదా! దారి మొత్తం ఇలా మంచి బ్యూటిఫుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో, చాలా వైబ్రెంట్ కలర్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. యాక్చువల్లీ మేమెళ్ళాల్సిన డెస్టినేషన్ కంటే ముందు దుబాయ్‌లో స్టాప్ అవుతున్నాం. దుబాయ్ సిటీని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. సో, దిస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బి ఏ దుబాయ్ వ్లాగ్. యాక్చువల్లీ మేమెళ్ళటానికి ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. కానీ ఇండియా నుంచి దుబాయ్‌కెళ్ళి, దుబాయ్ నుంచి వెళ్ళడానికి ఇంకా తక్కువ పడుతుంది. సో, తక్కువ పడుతుంది ప్లస్ మిగిలిన డబ్బులు ఏదైతే ఉందో మనం దుబాయ్‌ని గూడా చూసినట్లు ఉంటుంది కదా! అని దుబాయ్‌కెళ్ళాలనుకున్నాం. కానీ మేమనుకున్న స్కెడ్యూల్ ప్రకారం మాకు డైరెక్ట్ దుబాయ్ ఫ్లైట్ అయితే దొరకలేదు. బెహ్రెయిన్ లే ఓవర్ ఉండింది. సో, బెహ్రెయిన్‌కెళ్ళి తర్వాత దుబాయ్‌కెళ్ళాల్సొచ్చింది. ఫ్లైట్ ఎక్కగానే మాకు ఈ క్యూట్ మినియేచర్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇచ్చారు. మినియేచర్ అని ఎందుకంటున్నానంటే, జనరల్‌గా మనం తినే ఫుడ్ ఇంతింత ఉంటుంది. బట్ అక్కడ ఇచ్చినవైతే ఇంతింతే చిన్న చిన్నవి. ఆ కప్ చూసారా? వాటర్ కప్ ఇంతే ఇంతుంది. బట్ మనం అడిగితే స్నాక్స్ అవన్నీ మళ్ళీ మళ్ళీ ఇస్తారనుకోండి అది వేరే విషయం.
బట్ ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే నాకు చాలా అంటే చాలా టేస్టీగా మంచిగా అనిపించింది. జనరల్‌గా ప్లెయిన్స్‌లో ఫుడ్ అంత బాగోదు అంటారు కదా! బట్ నాకైతే నేను తిన్నవన్నీ నాకు చాలా బానే అనిపించాయి. బహ్రెయిన్ స్టాప్ తర్వాత మేము దుబాయ్‌కైతే రీచ్ అయిపోయాం. హోటల్ కూడా ఎయిర్‌పోర్ట్ దగ్గరే బుక్ చేసుకున్నాం. సో, త్వరగా ఎళ్ళేసి 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాం. ఎయిర్‌పోర్ట్ దగ్గరే మెట్రో ఉంది. సో, అన్ని ప్లేసెస్‌కి ఈజీగా ఎళ్ళిపోవచ్చు. హోటల్ నుంచి మెట్రో చాలా దగ్గర. సో, నడుచుకుంటా ఎళ్తున్నాం. అలా బయటికొస్తే మొత్తం జ్యువెల్లరీ షాప్స్. మన ఇండియాలో దొరికే జాలికస్, కళ్యాణ్ ఏది కావాలంటే అది అన్ని జ్యువెల్లరీ షాప్స్ అక్కడే ఉన్నాయి. మెట్రోలో కూర్చొని ఎళ్తే చాలు దుబాయ్ మొత్తం కనిపిచ్చేసింది. యాక్చువల్లీ మాకు చాలా తక్కువ టైం ఉన్నింది. ఓన్లీ 1 డేనే ఉన్నింది. సో, మేము ప్లాన్ చేసుకునింది కూడా 1 డేనే కాబట్టి ఓన్లీ బుర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ మాల్ ఎక్స్‌ప్లోర్ చేసాం. మిగతాదంతా ఇలా సిటీ వ్యూని మొత్తం మెట్రో నుంచే చూసేసాం. మెట్రో నుంచి దిగగానే ఇలా దుబాయ్ మాల్‌కి డైరెక్ట్ వాక్‌వే ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా సేపే నడిచాం. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అలా నడుచుకుంటూ ఎళ్ళిపోతే దుబాయ్ మాల్ వచ్చేసింది.
దుబాయ్ మాల్ చాలా పెద్దది. అలా నడుచుకుంటూ ఇంకొక గేట్ నుంచి బయటకొస్తే మనకి బుర్జ్ ఖలీఫా వ్యూ పాయింట్ ఉంటుంది. జనాలైతే మామూలుగా లేరు. ఫుల్ క్రౌడెడ్ ఉంది. లాంగ్ జర్నీ అవ్వకుండా ఇలా దుబాయ్‌లో ఆగి దుబాయ్ మాల్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి రిటర్న్ ఎళ్ళిపోయాం. ఇంతకి మేమెక్కడికెళ్తున్నామో చెప్పలేదు కదా! మేము కెనడాకెళ్తున్నాం. నేనైతే కెనడా రీచ్ అయిపోయా. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.